చందమామ కథ హారానికి వజ్రం. గోవర్ధనగిరి మహారాజు కిషోరవర్మ తన కుమార్తె మనోరమను హిమపురి యువరాజు విజయసేనుడికిచ్చి వివాహం నిశ్చయించాడు. రాజపురోహితుడు వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయించాడు. వివాహ సమయంలో రాకుమార్తె ధరించేందుకు కిషోరవర్మ ఒక అందమైన హారాన్ని తయారు చేయించాడు. కానీ హారం మధ్యలో వేయవలసిన మంచి వజ్రం ఆయనకు లభ్యం కాలేదు. ఎంతోమంది వజ్రాల వర్తకులు విలువైన వజ్రాలు ఎన్నింటినో మనోరమకు చూపించారు. ఆమెకు వాటిలో ఒక్కటి కూడా నచ్చలేదు. ఆ పరిస్థితిలో కాంచనపురం, చందనపురం, వరుణపురాల నుంచి ధనగుప్తుడు, చంద్రగుప్తుడు, నాగదత్తుడు అనే ముగ్గురు వర్తకులు తమ వద్ద ఉన్న వజ్రాలను చూపవచ్చారు. ధనగుప్తుడు ముందుగా మనోరమను దర్శించి తాను తెచ్చిన వజ్రాలను ఒక పళ్ళెంలో పోశాడు. మనోరమ వాటిని కొంతసేపు పరీక్షించి చూసి, అన్నీ ఎంతో బాగున్నాయి, కానీ వీటిల్లో దేన్ని నా హారం కోసం తీసుకోవాలో తెలియటం లేదు అన్నది. వెంటనే ధనగుప్తుడు పళ్ళెంలో నుంచి ఒక వజ్రాన్ని తీసి, ఇది తమ హారానికి చాలా బాగుంటుంది అన్నాడు. మనోరమ కోపంగా, వజ్రాన్ని ఎన్నిక చేయవలసింది నేను, నువ్వు కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత చంద్రచూడుడు వచ్చి తన వద్ద ఉన్న వజ్రాలను పళ్ళెంలో పోశాడు. వాటిని చూస్తూనే మనోరమ, ఆహా అద్భుతం, వజ్రాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి అందాలు చిమ్ముతున్నాయి, నా హారానికి ఏది కొనుక్కోవాలో తెలియక అయోమయంగా ఉన్నది అన్నది. చంద్రచూడుడు ఒక వజ్రాన్ని పళ్ళెంలో నుంచి తీసి, ఇదే యువరాణి గారి హారానికి సరితూగే వజ్రం అన్నాడు. మనోరమ ఈసారి మరింత కోపంగా, వజ్రాన్ని ఎన్నిక చేయవలసింది నేను గాని నువ్వు కాదు, ఇక వెళ్ళు అన్నది. ఆ తర్వాత నాగదత్తుడు వచ్చి, యువరాణి గారి కోసం ఒక అద్భుతమైన వజ్రం తెచ్చాను, అదేదో గుర్తించి వారే స్వయంగా ఎన్నుకుంటారు అని వజ్రాలన్నీ ఒక పళ్ళెంలో గుమ్మరించాడు. మనోరమ వజ్రాలను కొంతసేపు పరీక్షగా చూసి వాటిలో నుంచి ఒకదాన్ని తీసుకొని, ఇదే నా హారానికి తగిన వజ్రం అని నాగదత్తుడికి వజ్రం ఖరీదుతో పాటు సరైన వజ్రం తెచ్చినందుకు బహుమానం కూడా ఇప్పించింది. నాగదత్తుడు రాజభవనం నుంచి బయటకు రాగానే ధనగుప్తుడు, చంద్రచూడుడు అతన్ని ఎంతో విలువైన వజ్రాలను తెచ్చి కూడా మేము రాకుమార్తెను తృప్తిపరచలేకపోయాం, నీ వద్ద ఆమె వెంటనే వజ్రాన్ని ఎన్నుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి అని అడిగారు. అందుకు నాగదత్తుడు, మీరు రాకుమారికి అన్ని విలువైన వజ్రాలు చూపించారు, అందువల్ల ఆమె వాటిలో నుంచి తనకు కావలసిన దాన్ని ఎన్నిక చేసుకోలేకపోయింది. ఆ మాట నిజమే అనిపిస్తుంది, మరి నువ్వు ఎలాంటి పథకం వేసి వజ్రాన్ని అమ్ముకోగలిగావు అని అడిగారు. ఆ ప్రశ్నకు నాగదత్తుడు నవ్వి, పెద్ద పథకం అంటూ ఏం లేదు, నేను ఒకే ఒక అందమైన వజ్రాన్ని తీసుకొని దానిని అంతగా విలువలేని వజ్రాలతో కలిపి పళ్ళెంలో ఉంచాను. రాకుమారి ఆ అందమైన వజ్రాన్ని తన హారానికి ఎన్నిక చేయడం క్షణం కూడా పట్టలేదు అన్నాడు. ఇలాంటి కిటుకులు తెలిసిన వాళ్ళే వ్యాపారంలో రాణించగలుగుతారు. కథ సమాప్తం. నిజాయితీ. పోలవరం జమీందారు దివాణం కాపలా కాయటానికి నౌకరును నియమించాలి అనుకున్నాడు. అది తెలిసి ఆనందుడు, సునందుడు అనే ఇద్దరు యువకులు వచ్చారు. జమీందారు ఆనందుడిని ఆ రాత్రి దివాణం కాపలా కాయమన్నాడు. మర్నాడు జమీందారు వాడిని సాయంత్రం దాకా తోటలో మొక్కలకు నీళ్లు తోడి కలుపు తీసి వెళ్ళమన్నాడు. ఆ పనులు వాడు సునాయాసంగా చేశాడు. జమీందారు వాడితో కాపలా పని ఇచ్చేది లేనిది 4 రోజుల్లో కబురు పెడతానని చెప్పాడు. ఆ మరుసటి రోజున జమీందారు సునందుని కాపలా పనికి వినియోగించి మరునాటి ఉదయం ఆనందుడికి చెప్పినట్టే తోట పని చూడమన్నాడు. అయితే వాడు తోట పని చేస్తూ మధ్య మధ్య కునికిపాట్లు పడుతుండడం జమీందారు గమనించాడు. జమీందారు సునందుడితో, నీకు దివాణం కాపలా కాసే పని ఖాయం చేశాను, ఆనందుడు నీలాగా కాక తోట పని ఏ కునికిపాట్లు పడకుండా సునాయాసంగా చేశాడు అంటే వాడు ఆ రాత్రి దివాణం కాపలా కాయటం సరిగా చేయక నిద్రపోయాడన్నమాట. నాకు కావలసింది చెప్పిన పని నిజాయితీగా చేసేవాడు అన్నాడు. జమీందారు పెట్టిన పరీక్ష బాగుంది కదూ. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.